హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను. ఫస్ట్ టైం సాంబార్ చేయాలనుకునే వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేటట్టు పర్ఫెక్ట్ టిప్స్ అండ్ కొలతలతోటి సాంబార్ రెసిపీని చూపించానండి. హోటల్ స్టైల్లో లాగా చాలా బాగా వస్తుంది. ఈ సాంబార్ చేయడానికి ముందుగా ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని దానిలోకి 2 గ్లాసుల కందిపప్పు వేసుకోవాలి. ఇవి వేయించిన కందిపప్పు అండి, ఇంట్లో తయారు చేసుకునేవి, అందుకే ఇలా ఉన్నాయి. వీటితో సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉండే కందిపప్పును వేసుకోండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని 2 గ్లాసుల కందిపప్పుకి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ కల్లుప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 6 నుంచి 7 విజిల్స్ రానిచ్చుకోండి. పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని ఒకసారి కడుక్కొని ఇలా నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింతపండు అనేది బాగా నానిపోతుంది. ఇప్పుడు సాంబార్లోకి ఇక్కడ నేను ఒక ముల్లంగి, ఒక క్యారెట్, 2 మునక్కాయలు, ఒక మీడియం సైజ్ 3 టమాటాలు, ఒక 5-6 బీన్స్, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొన్ని చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటిని సాంబార్ ఉల్లిపాయలు అంటారు. ఇవి మీ దగ్గర లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 5-6 విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇలా బాగా ఉడికిపోయి ఉంటుందండి. చూసారా, ఇలా ఉడికిపోయిన పప్పుని ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా అంతా మెదుపుకున్న తర్వాత పప్పుని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సాంబార్ చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. అలాగే ఒక 5 వెల్లుల్లిపాయలని ఇలా దంచి వేసుకోండి. కచ్చాపచ్చగా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా వేగిపోయిన తర్వాత చిన్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా కొంచెం ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టమాటాలు, ఇంకా వంకాయ, దోసకాయ అలాంటి ఏవైనా కూరగాయలు ఉంటే మీరు వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఈ ముక్కలకి ఉప్పు బాగా పట్టించుకొని మూత పెట్టుకొని ముక్కలు అనేవి ఒక 70% ఉడికేటట్టు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారా, ముక్క అనేది ఇలా ఉడకాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. ఇది ఇంట్లో చేసి పెట్టానండి. మీకు రెసిపీ కావాలంటే ఎండ్ స్క్రీన్స్లో ఉంటుంది, లాస్ట్లో చూడండి. అలాగే ఇదంతా బాగా కలుపుకోవాలి, ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి, అంతా బాగా కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఈ మసాలా ముక్కలకు పట్టేటట్టు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి అంతా కలుపుకొని దీనిలోకి చింతపండు రసాన్ని ఒక 2 గ్లాసులు వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ చింతపండు రసంలో ముక్కలు ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి చాలు. ఒక 2 నిమిషాల తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోండి. ఈ బెల్లం ముక్క వేయడం వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పునంతా వేసేసుకోండి. ఈ పప్పు ముక్కలు అంతా బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకొని ఒక 7 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. సాంబార్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, అప్పుడే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదని. ఇక్కడ నేను 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ నిండా సాంబార్ పౌడర్, కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని ఇలా అంతా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాంబార్ అనేది ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు ఇలా మంచిగా ఉడికేటట్టు ఉడికించుకోండి. రోలింగ్ బాయిల్ అవ్వాలి ఇలాగా, అప్పుడే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగా మంచిగా సాంబార్ ఒక 8 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే కొలతలతోటి సాంబార్ రెడీ అయిపోతుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.